మొన్న హైదరాబాద్ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆత్రేయ శర్మ అనేటువంటి ఒక ద్విజోత్తముడు నన్ను ఒక చిన్న సందేహం అడగడం జరిగింది. ఏముంది, మాకుండేటువంటి పరిస్థితుల రీత్యా, అంటే మేము ఎంప్లాయీస్గా ఉన్నాము, ప్రతిరోజు ఉండేటువంటి దైనందిన కార్యక్రమాలు మాకు ఉన్నాయి. వీటిలో భాగంగా ప్రతిరోజు నేను సంధ్యావందనాన్ని సకాలంలో చేయలేకపోతున్నాను. ప్రతిరోజు కాలాతిక్రమ దోషాన్ని చెప్పుకుంటూ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటున్నాను. ఇది మనసుకి బాధగా అనిపించినప్పటికీ తప్పక చేయవలసినటువంటి చర్య కింద మారింది. అసలు ఈ ప్రాయశ్చిత్త సంధ్యావందనానికి ఆ దోషాన్ని పోగొట్టుకోగలిగేటువంటి శక్తి ఏదైనా ఉందా అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. దీనికి కాశీఖండమందు ప్రత్యేకమైనటువంటి వివరణ ఉన్నది. ఎవరైతే ఇలా ముఖ్య కాలాతిక్రమ దోష పరిహారార్థం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రధానపూర్వక ప్రాతఃసంధ్యాముపాసిషే అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకుని సంధ్యావందనం చేస్తూ ఉన్నారో వారి యొక్క దోషాన్ని తొలగింపజేసుకోవడానికి కాశీక్షేత్రానికి ఈశాన్య దిక్కులో ఉండేటువంటి జ్ఞానవాపి అనేటువంటి ఒక తటాకం ఉన్నది. దాన్ని ఈశానుడు అనేటువంటి రుద్రుడు స్వయంగా దాన్ని తవ్వడం జరిగింది. ఎవరైతే సంధ్యావందనాన్ని జ్ఞానవాపి దగ్గర చేస్తారో వారికి ఈ ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పి చేసినటువంటి దోషాదులన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయం కాశీఖండంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది.